నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనకు ఒక సేయింగ్ ఉండేదండి, రేపు చేసే పని ఈ రోజే చేయండి, ఈ రోజు చేయవలసిన పని ఇప్పుడే చేయండి అని చెప్పి. కొందరైతే చాలా పనిని డ్రాగ్ చేస్తూ ఉంటారు, చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అది రకరకాల కారణాల వల్ల అయి ఉండొచ్చు. ముఖ్యంగా బద్ధకం. అంటే బద్ధకస్తుడిని ఎవ్వరూ మార్చలేరు అని చెప్పి మా అమ్మమ్మ ఎక్కువగా చెప్తూ ఉండేదండి. అంటే మనకు ఒక బద్ధకం అనేది ప్రతి ఒక్క మనిషికి ఎంతో కొంత శాతం ఉంటుంది. అది వాళ్ళకి ఓపిక లేకపోయి ఉండొచ్చు, లేకపోతే అబ్బా ఇప్పుడు ఏం చేస్తానులే అని మనకి వాయిదా వేస్తూ ఉంటాం. కానీ ఈ వాయిదా వేయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుందండి. అది నాకైనా మీకైనా ఎవరికైనా వర్తిస్తుంది. అంటే ఒక పనిని మనం ఎక్కువ డిలే చేయకుండా, ఎక్కువ వాయిదాలు వేయకుండా సరైన టైంలో చేసేసుకుంటే మనకు ఆ పని అయిపోతుంది, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇప్పుడు మాత్రం మన అమృతం కార్యక్రమంలో మనం అస్సలు వాయిదా వేయకూడదు, అస్సలు లేట్ చేయకూడదు. ఈరోజు ప్రతి ఎపిసోడ్ లాగానే ఒక 2 చక్కటి వంటకాలు, సాత్వికమైన రుచికరమైన వంటకాలు సిద్ధంగా ఉన్నాయి, నేర్చేసుకుందాం. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట కొక్కుం పులిహోర. అదేంటి, చింతపండు పులిహోర విన్నాము, నిమ్మకాయ పులిహోర విన్నాము, మరి కొక్కుం పులిహోర ఏంటి అంటారా? కొక్కుం అనేది ఒక చక్కటి పండండి, కొక్కుం ఫ్రూట్ అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అది చాలా చాలా ఫేమస్ అన్నమాట. మరి ఆ కొక్కుంతో పులిహోర కూడా తయారు చేసుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు తెలుసుకుందాం. మరి ముఖ్యం కొక్కుం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొక్కుం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 5, కోకుం ఫ్రూట్ 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడికించిన ఊదలు 1 కప్పు. కొక్కుం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ కొక్కుం ఫ్రూట్ అంటే ఏంటి, కొక్కుం పండు అంటే అసలు ఏంటి అనే ఒక ఆలోచన మీ అందరికీ రావచ్చు. ఇదేంటి అంటే ఇదొక పండండి. బేసిక్గా మనకు వేసవి కాలంలో పండ్లను తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఇన్ జనరల్ కూడా, అంటే వేసవికాలం అయినా అవ్వకపోయినా కూడా ఒంట్లో వేడిని తగ్గించడానికి, మనకు మంచి శక్తి రావడానికి, కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ రావడానికి పండ్లు అనేవి చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ కొక్కుం ఫ్రూట్ అనేది మనకు మహారాష్ట్రలో, కర్ణాటకలో, గోవాలో అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా దొరుకుతుంది, కాకపోతే మరీ విరివిగా అలా దొరకదనమాట. అయితే ఈ కొక్కుం ఫ్రూట్తో కూడా పులిహోర తయారు చేసుకోవచ్చు అని చెప్పి మన అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. అయితే ముఖ్యంగా ఒంట్లో ఉష్ణోగ్రతను తగ్గించడానికి కొక్కుం ఫ్రూట్ జ్యూస్, ఆ కొక్కుమ్ని చక్కగా జ్యూస్ లాగా తయారు చేసుకొని చేస్తే చాలా బాగా వేడి తగ్గుతుంది అంటూ ఉంటారు. మరి ఈసారి మీకు ఒంట్లో బాగా వేడి ఎక్కువైనప్పుడు కొక్కుం ఫ్రూట్ కనుక కనిపిస్తే దాన్ని జ్యూస్ చేసుకొని తాగడానికి ప్రయత్నించండి. మరి హార్ట్కి చాలా మంచిది ఇది, అలాగే స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఎందుకంటే విటమిన్ సి బాగుంటుంది ఇందులో, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B3 ఉంటుంది, ఫోలేట్ అంటే ఫాలిక్ యాసిడ్, జింక్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఇక మనకు పోషక విలువలకు సంబంధించి కొక్కుం ఫ్రూట్ మనకి చాలా బాగా సహాయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాంటీ వైరల్ అంటే మనకు వాతావరణంలో మార్పిడి వచ్చినా, సడన్గా వర్షాలు ఏది చేసినా కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒంటికి ఎక్కువగా సోకుతూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఆ అలర్జీస్ రాకుండా ఉండడానికి కొక్కుం ఫ్రూట్ మనకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఈసారి కొక్కుం ఫ్రూట్ కనిపిస్తే మాత్రం అసలు వదలకండి, చక్కగా తెచ్చుకోండి, ఫ్రూట్ రూపంలో తినండి, జ్యూస్ రూపంలో తాగండి. కొంచెం కొత్తగా చేసుకోవాలి అనుకుంటే ఇలా పులిహోర రూపంలో కూడా చేసుకోవచ్చు. మొదలుపెట్టేద్దాం. అయితే కొక్కుం పులిహోర కదా మనం తయారు చేసుకునేది. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. దీనికి కూడా ఏంటంటే ఒక పొడి తయారు చేసుకుంటాం. అంటే మనకి పులిహోరలో మామూలుగా పులియోగరై, కర్ణాటక సైడ్ ఏదైనా పులిహోర తయారు చేయాలి అంటే మనం ఒక పొడి తయారు చేసుకుంటాం. నిమ్మకాయ పులిహోరకు అవసరం లేదు. చింతపండు పులిహోరకి కొంతమంది చింతపండు గుజ్జు వేస్తూ ఉంటారు, కొంతమంది ఒక పొడి తయారు చేసి దాని చింతపండు గుజ్జులో వేసుకొని ఆ తర్వాత పులిహోర చేస్తూ ఉంటాం. దాన్ని పులియోగరై ముద్ద అంటూ ఉంటాం. అలా ఏంటంటే ఇక్కడ కూడా ఒక పొడి తయారు చేసుకోవాలి. పొడి తయారు చేసుకున్నాక నార్మల్గా పులిహోర చేసుకోవచ్చు. అయితే ఈ పులిహోరలో కూడా నేను ఊదలు వాడుతున్నానండి. ఊదల్ని ఉడికించుకొని పెట్టుకున్నాను. అరికలైనా వాడచ్చు, మీరు ఊదలైనా వాడచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్ ఏదైనా వాడచ్చు, దంపుడు బియ్యం వాడచ్చు, లేదు అంటే మీకు మామూలుగా వైట్ రైస్ అలవాటైతే వైట్ రైస్లో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఏదైనా కూడా మనకు ఈ పొడి మనం ఈ కొక్కుం ఫ్రూట్ని వాడుతూ ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇక ముందుగా డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇది మనకి నూనె వేసి ఏది కూడా వేయించుకోవట్లేదు, కేవలం నూనె లేకుండానే వేయించుకుంటున్నాం. ముందుగా శనగపప్పు, ఆ తర్వాత అదే
అంతే క్వాంటిటీలో మనకు గుండు మినప్పప్పు కొంచెం వేయించేసుకుందాం. ఈ పొడిని మీరు అంటే ఈ కొక్కుం ఫ్రూట్ వేస్తున్నాం కాబట్టి ఈ పొడిని వేరే వాటికి వాడుకోవచ్చా అంటే దానికి తెలీదు. కాకపోతే పులిహోరకి వాడుతున్నాం కాబట్టి మనం కొక్కుం ఫ్రూట్ వేసుకుంటున్నాం. అంటే ఇది పులిహోరకి అంటే ఆ రైస్కి మాత్రమే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత పల్లీలు, మంచి ప్రోటీన్. ఆ తర్వాత కాస్త జీలకర్ర ఒకసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత ఘాటుకు సరిపడా మిరియాలు. ఆ తర్వాత చాలా తక్కువ మెంతులండి, కొన్ని మాత్రమే, జస్ట్ ఇలా. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. మిరియాలు మనం చూసుకొని వేసుకోవచ్చు అండి. కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే కొంచెం మిరియాలు ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకున్నాక మనం ఈ కొక్కుం ఫ్రూట్, ఇదిగోండి ఇలా ఉంది కొక్కుం ఫ్రూట్. స్మెల్ కూడా మనకు అంటే డిఫరెంట్గా ఏం లేదు, నార్మల్గానే ఉంది. సాధారణంగా మనకు కొక్కుం ఒక పండు, టొమాటో పండు ఉంటుంది, టొమాటో అలా ఉంటుంది. సో దాని తొక్క తీసేసి లోపలంతా తీసేసి దాన్ని కొంచెం మనకు డ్రై చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. సో దీన్ని నేను చక్కగా ఇందులో వేసేస్తున్నాను. ఒక అర్ధ కప్ అనుకోవచ్చు, ఒక 4-5 పళ్ళు అనుకోవచ్చు. అది వేసేసుకొని ఒకసారి దీన్ని కూడా మనం వేయించేసుకుంటే బాగుంటుంది. ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో మనం కాస్త నువ్వులు కూడా వేసేసుకుందాం. నువ్వులు ఎప్పుడు కూడా చివరిగా వేసుకోవాలి, చట్పట్ అంటాయి కాబట్టి. నువ్వులు 1 లేదా 1.5 స్పూన్ మంచిదే కాబట్టి చక్కగా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేయించేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చక్కగా వేయించేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇది కాస్త చల్లారాలి. ఈ లోపు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని. మొత్తం ఈ వేయించుకున్నటువంటి ఈ పప్పుల్ని, నువ్వులు, అలాగే వీటన్నిటిని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇది కాస్త చల్లారిన తర్వాత పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పొడి తెచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనకి పొడి పొడిగానే అయిందండి. అంటే మన ఫ్రూట్ వేసుకున్నా కూడా ముద్దగా అయితే అవ్వలేదు, చక్కగా పొడి పొడిగానే అయింది. రంగు మాత్రం కొంచెం నల్లగా ఉంటుంది, ఎందుకంటే మన కొక్కుం ఫ్రూట్ కలర్ అలాంటిది కాబట్టి. సో ఇలా చక్కగా మనం పొడి సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పులిహోర ప్రాసెస్ ఏంటి? ఇంకా పులిహోర ప్రాసెస్ అందరికీ తెలిసిందే, కొత్తదేం కాదు. ఇక్కడ నుంచి మీ అందరికీ బాగా తెలిసినదే. ఇలా స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. పులిహోర కాబట్టి కొంచెం ఎక్కువ నూనె తీసుకుందామండి. ఎక్కువ నూనె అంటే ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు. ఆ తర్వాత పులిహోర పోపుకు సంబంధించి మనం కొన్ని పదార్థాలు వేసేసుకుందాము. ముందుగా ఆవాలు. ఆవాలు కాస్త చిటపటలాడుతూ ఉండగా అందులో కాస్త జీలకర్ర, ఆ తర్వాత పులిహోర అంటే ఇంగువ లేనిదే పులిహోరకి అర్థమే లేదు కాబట్టి కాస్త ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ కోకుం పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాం. అంటే చూసుకోవాలండి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, మనము ఊదలు కానీ మన దంపుడు బియ్యం కానీ ఎంత తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టి ఇది మనం వేసుకోవాలి. ఇందులో మనకి ఎండుమిరపకాయలు, పల్లీలు అన్నీ ఉన్నాయి. మీరు పోపులో కూడా కావాల్సింటే వేసుకోవచ్చు. కానీ చక్కగా పొడి పొడిగా వచ్చిందండి. నేను ముద్దగా వస్తుందేమో ఏమైనా అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇది ఒకసారి వేయించుకుందాం. అంటే కొంచెం ఏమైనా పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా చక్కగా ఈ నూనెలో వేయించేసుకుంటే పోతుంది. నాకు తెలిసి ఇంతవరకు పొడి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త బెల్లం వేసుకుందాం.
అంటే మనకు పులిహోరలో కూడా ఒక చిరు బెల్లం వేసుకుంటే ఆ రుచి బాగుంటుంది. చాలా తక్కువ బెల్లం పొడి, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. కానీ చాలా కొత్తగా ఉందండి, కానీ స్మెల్ అయితే ఎంత బాగుంది తెలుసా అండి. పొడి వాసన చాలా చాలా బాగుంది. చూసారా ఇలా చక్కగా పొడి పొడిగా భలే అయింది. సో మీరు ఎక్కడా కూడా ఇది ఫ్రూట్ వేసాం కదా, ఇది మన కిచిడీ లాగా అవుతుందేమో అని అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా పొడి పొడిగా వస్తుంది. సో మీకంటే పులిహోర అంటే పొడి పొడిగానే ఉంటుంది. మీరు ఈ ఊదలు కానీ మీరు మీ ఇష్టం, మీరు ఇందులో ఏం వేసుకున్నా కూడా పొడి పొడిగానే ఉంటుంది ఫైనల్గా. ఆ తర్వాత మనం ఊదలు వేసేసుకుందాం. ఉడకబెట్టుకున్నటువంటి ఊదలు వేసేసుకుందాం. అంటే మన అమృతం కార్యక్రమంలో అన్నీ కూడా చాలా సాత్వికంగా ప్రయత్నిస్తూ ఉంటాము, సాత్వికంగా తయారు చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఊదలు వేసుకున్నాము. అంటే అందరికీ తెలిసింది చెప్పడంలో అర్థం లేదు కదండి. అందరికీ తెలుసు అంటే ఇంక చెప్పడంలో అర్థమే ఉంటుంది, ఉండదు. ఎవరికి తెలియంది మనం చెప్తాం. ఇలా చక్కగా ఊదలు వేసుకున్నాము. చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో. ఇది మీకు డబ్బాల్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ వంట చేసి ఎవరికైనా తినిపించారంటే ఖచ్చితంగా వాళ్ళు అబ్బా వీళ్ళకి ఎన్ని వంటలు వచ్చో అని అనుకుంటారు. ఎందుకంటే ఇది మనకి చాలా రెగ్యులర్గా చేసుకునేదైతే కాదండి. అంటే చాలామందికి తెలియదని చెప్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే కుక్కుం ఫ్రూట్కి ఇన్ని విలువలు ఉన్నాయి. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం దీని గురించి. అలాగే ఊదలు, చిరుధాన్యాలు ఏదైనా కూడా వేసుకోవచ్చు. మీరు మిల్లెట్స్కి సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించి మీరు ఏదైనా కూడా ఇందులో వేసుకోవచ్చు. కానీ చాలా బాగుందండి, చక్కగా పొడి పొడిగా వచ్చింది. అది నా ఆనందం అనమాట. మరి ఇది ఒక 2 minutes అలా వదిలేస్తే మన పులిహోర పూర్తయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు అల్లం నీళ్లను తరచూ తాగుతూ ఉంటే మంచిది. అప్పుడు బరువు తగ్గడమే కాకుండా అల్లంలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. మరి అల్లం నీళ్లు తాగడం తక్షణం మొదలుపెట్టేయండి. మనం చక్కగా ఊదలు అలాగే కుక్కుం పొడి వేసుకొని పులిహోర తయారు చేసేసుకున్నాము. ఇంక ఇది అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మా ప్లేట్ చూసారా ఎంత బాగుందో. పళ్ళ చెట్టుతో సిద్ధమైపోయింది. దీంట్లోకి మనం పులిహోర తీసేసుకుందాం. ఎప్పుడూ రొటీన్గా చేసుకునే పులిహోరలు కాకుండా కాస్త ఆరోగ్యకరంగా, కొంచెం కొత్తగా, ఎవరికైనా చెప్తే కూడా వావ్ అని వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా కుక్కుం పులిహోర చాలా చాలా బాగుండబోతుంది. చూడ్డానికి కూడా చక్కగా పొడి పొడిగా అద్భుతంగా వచ్చింది. మరి కుక్కుం పులిహోర మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కుక్కుం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 5, కోకుం ఫ్రూట్ 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉడికించిన ఊదలు 1 కప్పు. కుక్కుం పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కోక్కుం పువ్వు, నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న కోకుం పొడి కూడా వేసి కాస్త బెల్లం పొడి, ఇంకొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన ఊదలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కోకుం పులిహోర రెడీ. చూసారు కదా కోకుం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. నేను ఇంత బాగుంటుందని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఆ రంగు అది చూసి బాగుంటుందని తెలుసు, ఇంత బాగుంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా అంటే ఆ చిరు అంటే చేదు అట్లాంటివి ఏమీ లేవు. కారము, పులుపు, ఆ చిరు తీపి, మనం బెల్లం వేసాం కదా, ఆ రుచి అన్ని సమపాళాలో సరిపోయాయి. చాలా చాలా రుచికరంగా ఉంది. అన్నిటికన్నా ముందుగా చాలా హెల్తీ, ఆరోగ్యకరం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి మా కోకుం పులిహోర.
ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదాం. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట గుమ్మడికాయ కీర్. ముందుగా గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 1 టేబుల్ స్పూన్. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. గుమ్మడికాయ అందరికీ తెలిసిందే, ఇది కొత్త పదార్థం కాదు, మనకి దొరకని పదార్థం కాదు. చక్కగా ఎప్పుడు మన మార్కెట్లో 365 రోజులు దొరికేదే. అయితే గుమ్మడికాయ గురించి లాభాలు ఏంటి అంటే, ఇది చక్కగా నీరుకాయ కాబట్టి మనకు ఒంట్లో బరువు పెరగము, క్యాలరీస్ ఎక్కువగా ఉండవు. ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, అంటే మనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా బాలింతలకు కూడా చక్కగా పెట్టచ్చు అనమాట. నీరుకాయ కాబట్టి వాళ్ళకి అంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండదు. అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా బాలింతలకు, అలా చాలా మంచిది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరిచే విషయంలో కూడా గుమ్మడికాయలో ఉండే లక్షణాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం, కాన్స్టిపేషన్, కొంతమందికి ఫ్రీగా మోషన్ అనేది జరగదు. సో వాళ్ళు రకరకాల ట్యాబ్లెట్స్ అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా మలబద్ధకాన్ని దూరం చేసే విషయంలో గుమ్మడికాయ చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతూ ఉంటుంది. చక్కగా ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, సి, బి, ఈ, బీటా కెరోటిన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనకి గుమ్మడికాయతో పులుసు తయారు చేసుకోవచ్చు, గుమ్మడికాయతో కూరలు బాగుంటాయి, గుమ్మడికాయలతో మనం వడియాలు పెట్టుకుంటూ ఉంటాము. అలాగే గుమ్మడికాయతో కీర్ కూడా తయారు చేసుకుంటాం. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకుందాం. దీంట్లో మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నామండి. అంటే మనకి కీర్ కాబట్టి కీర్కి బెల్లం కన్నా కూడా పంచదార వాడితే బాగుంటుంది. కానీ మనం తెల్లటి పంచదార ఎప్పుడు వాడము, బ్రౌన్ షుగరే వాడుతూ ఉంటాం. ఎప్పుడైనా అంటే పంచదార వాడాల్సిన అవసరం వస్తే సాధ్యమైనంత వరకు మన అమృతం కార్యక్రమంలో మనం బెల్లము, తాటి బెల్లము ఇవే వాడుతూ ఉంటాము. ఎప్పుడైనా పంచదార వాడాలి అంటే మాత్రము మనం బ్రౌన్ షుగర్ వాడుతూ ఉంటాం. ముందుగా జీడిపప్పు వేయించేసుకుందాము. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో ఆ నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది మనకు మ్యాష్ అయిపోయినా పర్వాలేదు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం చక్కగా మళ్ళీ అంటే నేతిలో ఉడికించుకుంటే ఈ పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అది ఎంత ఉడికించుకున్నా నేతిలో వేయించుకున్న తర్వాత వచ్చే రుచి వేరు. ఇలా చక్కగా నేతిలో వేయించేసుకుందాం. గుమ్మడికాయ కూరలు నాకైతే ఎంత ఇష్టం తెలుసా అండి, చాలా చాలా ఇష్టం. రుచికరంగా ఉంటాయి, అందుకే పిల్లలకు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది కదా, అందుకే దీంతో కీర్ తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా గుమ్మడికాయని వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం కాస్త పంచదార వేద్దాం. అంటే మనకు కావాల్సినంత మన తీపికి సరిపడా పంచదార వేసేసుకుందాం. ఈ వేడికి చక్కగా ఆ పంచదార కరిగి గుమ్మడికాయ ఇంకొంచెం బాగా ఉడుకుతుందన్నమాట. 1 కప్పుడు పంచదార వేసేసాను. బ్రౌన్ షుగర్ మాత్రమే ఉపయోగిస్తున్నాం మనము. మీరు కూడా సాధ్యమైనంత వరకు తెల్లటి పంచదార కాకుండా బ్రౌన్ షుగర్ తెచ్చుకునే అవకాశం ఉంటే తెచ్చేసుకోండి. రేటులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనకు పంచదార వాడకాన్ని సాధ్యమైనంత వరకు ఇంట్లో తగ్గించుకుంటే మంచిది. అంటే ఊరికే మనము స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు తెల్లటి పంచదార వాడకుండా ఉంటేనే మంచిదండి. బ్రౌన్ షుగర్ ఎంత ఎక్కువగా వాడి బెల్లం ఎక్కువగా వాడితేనే మన ఆరోగ్యానికి మంచిది. స్వీట్లు మానేమని ఏ రోజు ఎవరూ చెప్పరు, ఎందుకంటే అది కూడా మనకు రుచుల్లో అదొక రుచి. కానీ ఎక్కువ ఎప్పుడు ఏది మంచిది కాదు కాబట్టి మనకి ఒక వారానికి 2 సార్లు 3 సార్లు మనకి శరీరానికి ఓకే, బట్ నాట్ ఎవ్రీడే, ప్రతిరోజు కాదు. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాము.
అంటే కొంచెం మనకు ఆ పంచదార కరగడానికి, అలాగే కీర్ అన్నాం కాబట్టి మనకు కొంచెం నీళ్ళుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇది ఏంటి అంటే మొత్తము మ్యాష్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. మన గుమ్మడికాయ అలా ముక్కలు ముక్కలుగా తగిలినా కూడా బాగుంటుంది, దీన్ని మీరు పేస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది, ఎట్లా చేసుకున్నా కూడా ఓకే. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మీకు పాలు వేసి అది తీరా ఉడికిన తర్వాత అది మెత్తగానే అయిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక మరుగు 2-3 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకోవచ్చు. ఇందులో నేను మామూలు పాలే వాడుతున్నానండి, ఇందులో కొబ్బరి పాలు అలా ఏం లేదు, మామూలు పాలే వాడుతున్నాను. గుమ్మడికాయ అలాగే మనకి ఒంట్లో వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. ముఖ్యంగా సమ్మర్ సీజన్స్లో గుమ్మడికాయ ఏదైనా అంటే ఆ విషయానికి వస్తే ఎటువంటి నీరుకాయ అయినా కూడా ఒంట్లో వాటర్ కంటెంట్ పెంచుతుంది. వాటర్ తగ్గినప్పుడే కదా మనకు ఒంట్లో వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. అలా మన అంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూసారా, మనకు పంచదార కరిగిపోయింది. పంచదార ఆ బ్రౌన్ రంగులో కాకుండా గుమ్మడికాయ రంగులోకి వెళ్ళిపోయింది ఇది. ఆ తర్వాత మనం కాస్త పాలు ముందుగా ఈ కుంకుమ పువ్వులోకి వేసేసుకుందామండి. కొంచెము చివరిగా వేస్తాం కాబట్టి ఈలోపు కాస్త నానుతుంది. కుంకుమ పువ్వు పాలను సిద్ధం చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇది సిద్ధమవుతూ ఉంటుంది. మరోవైపు మనం ముందుగా కాచి చల్లార్చిన పాలను వేసేసుకుంటున్నాం. చక్కగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పటికప్పుడు మనం చాలా సులువుగా చేసేసుకోవచ్చు. గుమ్మడికాయ ఉడకడానికి కూడా పెద్ద సమయం పట్టదు కాబట్టి బాగుంటుంది. అయితే ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలండి. అంటే పాలు, పంచదార అలాగే గుమ్మడికాయ ఇదంతా బాగా కలిసిపోయి బాగా దగ్గర పడాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. ఇప్పుడు నువ్వుల ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. నువ్వుల్లో అధికంగా కాల్షియము, మెగ్నీషియం లాంటివి ఉండడం వల్ల మన ఎముకల్ని బలంగా చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుతుంది, అలాగే శరీరంలో రక్త కణాలను కూడా పెంచుతుంది. మరి నువ్వులను తినడం తరచూ మొదలుపెట్టేయండి. మనం చక్కగా గుమ్మడికాయ ముక్కల్ని మగ్గించుకున్నాము, పంచదార వేసుకున్నాము, ఆ తర్వాత పాలు కూడా పోసేసుకున్నాము. చూసారా దగ్గర పడిపోయి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చివరిగా కాస్త యాలకుల పొడి, అలాగే రంగు కోసము, చక్కటి రుచి కోసము కుంకుమ పువ్వు పాలు. ఇప్పుడు దాని అసలు రుచే మారిపోతుందని చెప్తాను నేనైతే. కుంకుమ పువ్వుని ఎక్కడా కూడా వేస్ట్ చేయకూడదండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అయిపోయింది. ఇలా తయారైన గుమ్మడికాయ కీర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో వదిలా పైనుంచి వేసుకుందాం. కీర్ కాబట్టి ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి. ఇలా వేడివేడిగా రుచికరమైన గుమ్మడికాయ కీర్ సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 1 టేబుల్ స్పూన్. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే బాండీలో ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, బ్రౌన్ షుగర్, నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేడి చేసి చల్లార్చిన పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో కాస్త యాలకుల పొడి, కుంకుమ పువ్వు పాలు వేసి బాగా కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి ముందుగా వేయించుకున్న జీడిపప్పును వేసుకుని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ కీర్ రెడీ. చూసారు కదా గుమ్మడికాయ కీర్ ఎలా తయారు చేసుకోవాలో. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. గుమ్మడికాయ కీర్ అన్నీ ఇంత చక్కగా వేసిన తర్వాత బాగుండకుండా ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంది. ఇక స్వీట్ కాబట్టి మనందరికీ స్వీట్ అంటే చాలా ఇష్టము. అండ్ అలాగే ఇందులో తీపి కూడా ఎంత ఉండాలో అంత ఉంది. మరి ఎక్కువగా ఉంటే కూడా మనం తాగలేం. ఎంత ఉండాలో అంతే ఉంది. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటలు
చాలా చాలా రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి కూడా. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.